బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టును మోహన్ బాబు ఆశ్రయించారు. అయితే జర్నలిస్టుపై దాడి కేసులోనైతే ఆయన ప్రెజెంట్ ముందస్తు బెయిల్ కోసం అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఇదే కేసులో బెయిల్ కోసం ముందుగానైతే హైకోర్టును ఆశ్రయించారు. అయితే మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించినప్పుడు ఈ బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరణకు గురైంది. సో ఇప్పుడు మరలా కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు మోహన్ బాబు. అయితే ఈ మధ్యలోనే పోలీసులు నోటీసులు అందించేందుకు కూడా మోహన్ బాబుకు ట్రై చేశారు. బట్ అప్పుడు మోహన్ బాబు అయితే అందుబాటులో లేకపోవడం వల్ల పోలీసులు అయితే నోటీసులు ఇవ్వలేకపోయారు. అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే మోహన్ బాబు ఈ జర్నలిస్టుపై జరిగిన దాడి కేసు ఏదైతే ఉందో ఆ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆ బెయిల్ ముందుగానే బెయిల్ పొందేలాగా అరెస్ట్ అవ్వకుండా బెయిల్ పొందేందుకు గాను ఆయన ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రెజెంట్ అయితే ఆ పిటిషన్తో వెళ్లారు. మరి సుప్రీంకోర్టు ఈ పిటిషన్ని తీసుకుంటుందా ఏంటి అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. అయితే జర్నలిస్టుపై దాడి ఘటన ఏదైతే ఉందో అంటే మోహన్ బాబు, మనోజ్, విష్ణు వీళ్ళ మధ్య గొడవలు కంటిన్యూ అవుతున్న టైంలో జర్నలిస్టులు కవర్ చేయడానికి వెళ్ళిన వాళ్ళ మీద మోహన్ బాబు దాడి చేశారు. దానికి సంబంధించిన ఘటన చూస్తున్నాం. ఆ మైక్తో కొట్టడం వల్ల తనకి చెవి పక్కన నరమంతా కూడా డ్యామేజ్ అవటం జరిగింది. తనకి సో ఇది అటెంప్ట్ టు మర్డర్ అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ప్రెజెంట్ అయితే ఆ కేసుకు సంబంధించి మోహన్ బాబు పైన అయితే ప్రెజెంట్ కేసు నమోదైంది. అయితే దాని మీద బెయిల్ అంటే అరెస్టు ముందస్తుగా కూడా అరెస్టు చేయకుండా కూడా బెయిల్ కోసం అయితే ముందుగా హైకోర్టును ఆశ్రయించారు. అదే విషయంలో హైకోర్టును ఆశ్రయించినప్పుడు హైకోర్టులో ఆ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. అయితే ఇప్పుడు ప్రెజెంట్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ఢిల్లీ ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, ఈ బెయిల్ పిటిషన్కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్ రేణు, ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో ఏదైతే తెలంగాణ హైకోర్టు మోహన్ బాబు బెయిల్ను తిరస్కరించిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు 13వ కోర్టులో 67వ కేసుగా నమోదైంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అసలు మోహన్ బాబు సుప్రీంకోర్టుకు ఎందుకు రావాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది అనే దానిపై ఒకసారి మనం చూసుకుంటే కనుక గతంలో మోహన్ బాబు కుటుంబంలో వివాదం నెలకొన్న నేపథ్యంలో ఇటు మంచు విష్ణు, మంచు మోహన్ బాబు ఒకవైపు, మంచు మనోజ్ మరొక వైపు ఉండి వరకు కొన్ని విభేదాలు ఉన్న నేపథ్యంలో ఒకరిపై ఒక కేసులు పెట్టుకున్నారు. ఈ ఇష్యూ పబ్లిక్ కావడంతో మీడియా మిత్రులు కొంతమంది జల్పల్లిలో వారి ఫామ్ హౌస్కు, మోహన్ బాబు ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ కవర్ చేసేందుకు వెళ్ళిన నేపథ్యంలో అక్కడ మోహన్ బాబును రంజిత్ అనే జర్నలిస్ట్ ప్రశ్నించిన నేపథ్యంలో మోహన్ బాబు కోపంతో ఉన్న మోహన్ బాబు కొంత ఒత్తిడికి లోనై తన వద్దున్న మైక్ని ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో రంజిత్ అతని వద్దున్న మైక్ను లాక్కుని అతను కొట్టడం వల్ల చెవి కింది భాగంలోనూ పై భాగంలో కొంత డ్యామేజ్ కావడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. తర్వాత పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసిన నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు అరెస్ట్ చేయకుండా తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ మోహన్ బాబు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో పలు సెక్షన్ల కింద పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. విచారించాల్సి ఉంది. ఒక హత్యాయత్నం కింద దీన్ని నమోదు చేశాం కాబట్టి విచారణ చేపట్టాల్సి ఉంది, బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా ఇటు పోలీసుల తరపున కూడా వాదనలు వినిపించిన నేపథ్యంలో మోహన్ బాబుకు బెయిల్ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఇటు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది, వాదనల సందర్భంగా ఇటు తెలంగాణ పోలీసులకు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు నోటీసులు ఇస్తుందా, లేదా పిటిషన్ అసలు కొట్టేస్తుందా, లేదా ఉపశమనం లభిస్తుందా, బెయిల్ లభిస్తుందా లేదనేది కూడా చూడాల్సి ఉంది. ఈరోజు మధ్యాహ్నం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే కేసు నెంబర్ 13వ కోర్టులో 67వ నెంబర్గా నమోదైంది కాబట్టి అసలు ఈరోజు విచారణకు వస్తుందో లేదు కూడా చూడాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే కుటుంబం మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో ఆ ఇష్యూని కవర్ చేయడానికి వెళ్ళిన మీడియాపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఇటు మీడియా సంఘాలు కానీ ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా మోహన్ బాబుకు సంబంధించి వ్యతిరేకంగా విమర్శలు చేశాయి. ఫైనల్గా పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ కేసు నుంచి తనకు ఉపశమనం కల్పించాలంటూ కూడా, అరెస్ట్ చేయొద్దంటూ కూడా హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తి ఈ బెయిల్ను తిరస్కరించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు మోహన్ బాబు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈరోజు మధ్యాహ్నం విచారణకు రాబోతోంది. ఏం జరగబోతుంది అనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు. సో ప్రెజెంట్ సీనియర్ సినీ నటుడు మోహన్ బాబు అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జర్నలిస్టుపై దాడి ఘటనలోనైతే ఆయన కేసును ఎదుర్కొంటున్నారు. ప్రెజెంట్ అయితే హత్యాయత్నం కేసుగానైతే ఇది నమోదైంది. ప్రెజెంట్ అయితే దానికి సంబంధించి ఆయన కేసును ఎదుర్కొంటూ కూడా ఇన్ని రోజులు కూడా హైకోర్టులో ముందస్తుగా బెయిల్ పిటిషన్ వేయటం జరిగింది. అయితే హైకోర్టులో హత్యాయత్నం కేసు కాబట్టి డెఫినెట్గా కూడా బెయిల్ ఇవ్వకూడదని చెప్పి పోలీసులు తమ వాదనలు వినిపించిన నేపథ్యంలో హైకోర్టు ఆ బెయిల్ పిటిషన్ని తిరస్కరించింది. ఇక ఆ తర్వాత పోలీసులకు ఎప్పుడు కూడా మోహన్ బాబు అందుబాటులో లేరనే వార్త బయటకు వచ్చింది. ప్రెజెంట్ మరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ వేయటం జరిగింది. ఆ పిటిషన్ డెఫినెట్గా కూడా ఈ రోజైతే ఇటు వాదనలకు వచ్చే అవకాశం ఉంది.
ఒకవేళ కనుక ఈ రోజు కాకపోతే మరుసటి రోజు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే డెఫినెట్గా కూడా ఈ రోజు అయితే సుప్రీంకోర్టులో తన పిటిషన్ ఇటు వాదనలకు వస్తుంది అని చెప్పి కూడా ప్రజెంట్ అయితే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు పైన అయితే అందరికీ ఉత్కంఠ నెలకొని ఉంది. మరి ముందస్తుగా ఈ అరెస్టును ఆపేందుకు ఈ బెయిల్ పిటిషన్ మరి సుప్రీంకోర్టు ఎటు తిరస్కరిస్తుందా లేకపోతే ఏంటి అనేది కూడా ప్రజెంట్ అయితే అందరిలో ఉత్కంఠ నెలకొని ఉంది. మరోవైపు అయితే జర్నలిస్టుపై దాడి ఘటన ఏదైతే ఉందో మనం విజువల్స్ చూస్తున్నాం కదా, అది కరెక్ట్గా కూడా జల్పల్లి నివాసంలో జరిగింది. కేవలం ఈ జర్నలిస్ట్ మీదే కాదు, ప్రజెంట్ ఈ దాడిలోనైతే గాయపడిన జర్నలిస్ట్ పేరు రంజిత్. అయితే ఇదే కాకుండా జర్నలిస్టులపై ఈ గొడవల నేపథ్యంలోనైతే జర్నలిస్టులపై దాడులు జరిగిన ఘటనలు చోటు చేసుకునే మోహన్ బాబు ఇంటి దగ్గర. కాకపోతే సీనియర్ నటుడు అయ్యుండి అదేవిధంగా ఎప్పటి నుంచో కూడా ఇప్పుడు ఏం ఫేమ్ కావాలన్నా కానీ, వాళ్ళు మూవీస్ తీసినా కానీ, ఏం కావాలన్నా కానీ మీడియా ముందుకు వచ్చి ఎప్పుడు మాట్లాడుతూ కూడా మీడియా సహాయాన్ని తీసుకునే వీళ్ళు ఈ విధంగా కూడా ఒక గొడవ జరిగినప్పుడు అక్కడికి వెళ్తే కనీసం రీజన్ ఏంటి ఏమి కూడా తెలుసుకోకుండా ఈ విధంగా కోపంతో కూడా అలా ఊగిపోతూ కూడా దాడి చేయడం, బలంగా ఆ మైక్తో కొట్టడం వల్ల అయితే తనకు తల మీద గాయం, అంటే ఒక సైడ్న చంపకు ఒక సైడ్న గాయం అవటం జరిగింది. దానివల్ల తనకి సర్జరీ చేయాలని కూడా ఇటు డాక్టర్లు చెప్పారు. తను ఇంకా కోలుకుంటున్న సిచ్యువేషన్లోనే ఉన్నారు. మరోవైపు కనుక చూస్తే ఒకవేళ కనుక ఆ మైక్ కనుక తలకి కానీ అలా జరిగి ఉంటే ఏంటి అనేది కూడా, అందుకని చెప్పి కూడా ప్రజెంట్ హత్యాయత్నం కేసు అయితే మోహన్ బాబుపై నమోదైంది. పలు సెక్షన్ల కింద మోహన్ బాబు పైన అయితే కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ కేసులన్నింటినీ కూడా మోహన్ బాబు ఎదుర్కొంటూనే ఈ బెయిల్ పిటిషన్ వేశారు. తనను అరెస్టు చేయొద్దంటూ కూడా ముందుగా హైకోర్టును ఆశ్రయించినప్పుడు ఆ పిటిషన్ తిరస్కరణకు గురైంది. సో అందుకని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరి సుప్రీంకోర్టులో ఇవాళ పిటిషన్ అయితే డెఫినెట్గా కూడా ఇటు వాదనలకు విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరి అప్పుడు ఎటువంటి వాదనలు వినిపించనున్నారనేది కూడా మరోవైపు ఉత్కంఠగా మారింది. ఎందుకంటే హత్యాయత్నం కేసులో డెఫినెట్గా కూడా విచారణ జరపాలి అని చెప్పి పోలీసులు వాదించారు. మరి ఈ రోజు ఎటువంటి వాదనలు జరగనున్నాయనేది కూడా సుప్రీంకోర్టులో ఉత్కంఠగా మారింది. అయితే అరెస్టు భయంతోనే మోహన్ బాబు సుప్రీంను ఆశ్రయించారంటూ కూడా అందరూ అంటున్నారు. ఈ విషయాన్ని తెలిసిన తర్వాత మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది డిజిటల్ ఎక్స్క్లూజివ్లో కామెంట్ చేయొచ్చు. అయితే సీనియర్ నటుడు అయ్యింది ఈ విధమైన ప్రవర్తన, కనీసం తనకున్న కోపాన్ని కూడా కంట్రోల్ చేయకుండా ఈ విధమైన ప్రవర్తనని వ్యక్తపరిచారని చెప్పి కూడా అప్పటి నుంచి కూడా మోహన్ బాబు పైన అయితే చాలా నెగిటివ్గా మాట్లాడటం జరిగింది సోషల్ మీడియాలో. ఈ ఘటన జరిగిన తర్వాత మోహన్ బాబు కూడా హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. తన హెల్త్ బాగాలేదంటూ ఒకసారి హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఎవరైతే అప్పటికే కూడా చాలామంది చాలా రకాలుగా చర్చించుకుంటున్న నేపథ్యంలో, అలాంటి అనేక విమర్శల నేపథ్యంలోనైతే మోహన్ బాబు వెళ్ళి జర్నలిస్ట్ ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని ఆయన పలకరించడం జరిగింది, వారితో మాట్లాడటం జరిగింది. అయితే వీళ్ళు తర్వాత విష్ణు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. విష్ణు మాట్లాడినప్పుడు కూడా సారీ అని కానీ ఏమీ చెప్పలేదు. కాకపోతే ఇటువంటి ఘటన జరిగిందని చెప్పి కూడా దాని గురించి కేవలం ప్రస్తావించడమే జరిగింది. మీరు కూడా ఈ విధంగా చేయటం సబబా అంటూ కూడా వాళ్ళ వర్షన్ మాత్రమే వినిపించారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజెంట్ అయితే ఈ హత్యాయత్నం అదేవిధంగా పలు సెక్షన్ల కింద మోహన్ బాబు పైన అయితే కేసు నమోదైంది. ఇక ముందస్తుగా అరెస్టు చేయకుండానైతే బెయిల్ కోసం అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరి సుప్రీంకోర్టులో ఇవాళ పిటిషన్ వాదనకు వస్తుందా, వాదనకు వస్తే ఎటువంటి వాదనలు వినిపించనున్నారు, ఆ తర్వాత తీర్పు ఏ విధంగా ఉండనుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది.